వైఫ్. నాకు ఫస్ట్ ఈ శారీ డ్రేపింగ్ ఈ రోటరీ క్లబ్ అనేది నాకు తెలియదు. నా ఫ్రెండ్ కృష్ణవేణి తను చెప్పింది ఒకరోజు ఆఫ్టర్నూన్ వచ్చి జస్ట్ ఊరికే ఇట్లా శారీ డ్రేపింగ్ నేర్పిస్తారంట, ఏమైనా నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తావా అనేసి. సరే అప్పటికప్పుడు వితిన్ సెకండ్స్ లో నిర్ణయం తీసుకున్నా, పోవాలి చూద్దాం 1 వీకే కదా ఎట్లుంటుంది ఏంటి అనేసి. ఇంకా సరే దేవితో ఆ రోజు వెంటనే కాంటాక్ట్ కావడము, వస్తామని అడగడము, వచ్చేయడము. వచ్చిన తర్వాత సరిగా మేడం గారు బాగా ఇంట్రెస్ట్ గా పేషెన్స్ తో బాగా నేర్పించారు. నాకు పెద్దగా శారీ అంటే కొన్ని ఇయర్స్ అయినా కానీ మ్యారేజ్ శారీ కట్టడం రాదనమాట. ఎందుకు రోజు డ్రెస్సులు వేసుకోవడం వల్ల. మెయిన్ నాకు ఏమంటే 350 ప్లస్ 1 వీక్, అది కూడా ఈ 3 ఏదో సర్వీసింగ్ అని తీసుకున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. సర్వీసింగ్ కదా ఏముందిలే ఏదో విధంగా నేర్పించేసేస్తే అయిపోతుంది అట్లా అనుకోకుండా మనం అడిగే క్వశ్చన్స్ కు ఓపికగా ఎంతో చెప్పి పేషెన్స్ తో నేర్పించింది. థ్యాంక్ యూ సరితా మేడం. హాయ్ అందరికి. నేను ఫస్ట్ శారీ కుచ్చులకి వచ్చినాను, ప్రోసా కుచ్చులకి. తర్వాత ఇది సెకండ్ టైము శారీ డ్రేపింగ్ కి వచ్చాను. సరితా మేడం బాగా నేర్పించాను, బాగా ఇంట్రెస్ట్ కూడా నేర్చుకున్నాను నేను. థ్యాంక్ యూ మేడం నేర్పించినందుకు. నా పేరు జ్యోతి, నేను హౌస్ వైఫ్ని. నేను ఏమీ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాను, కానీ నాకు ఏదో ఒకటి చేయాలి అని నాకు చాలా ఇష్టము. నా ఫ్రెండ్ ఇందులో లయన్స్ క్లబ్లో ఇన్నర్వీ క్లబ్లో మెంబర్ నాగమణి అని ఆమె సజెస్ట్ చేసింది. స్కూల్ దగ్గర మేమిద్దరం కలుస్తుంటాం మేము లంచ్ టైంలో. ఆమె ఇలా శారీ డ్రేపింగ్ పెట్టారు, ఇన్నర్వీలో బాగా చెప్తారు అని ఆమె చెప్పడం వల్ల నేను ఇందులోకి వచ్చి నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ సరితా మేడం చాలా బాగా నేర్పించారు. ఆమె చాలా ఓపిక్గా పేషెన్సీగా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా దాన్ని కరెక్షన్ చేసి చూపించారు మనకి. మేము ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా చాలా ఓపిక్గా సమాధానం చెప్పారు. చాలా థ్యాంక్ యూ మేడం నేర్పించినందుకు. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, నా పేరు హేమలత. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత శారీ డ్రెస్సింగ్ నేర్చుకోవాలని అనిపించింది. నేను ఎప్పుడు సాఫ్ట్ శారీస్ హ్యాండిల్ చేయగలను, కానీ పట్టు శారీస్ అలాంటివి ఎప్పుడు క్యారీ చేయలేదు. ఓన్లీ ఇంట్లో ఎప్పుడు టీషర్ట్స్ నైట్ ప్యాంట్ ఎక్కువ యూజ్ చేస్తాను. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టు శారీస్ కూడా నేను కట్టుకోగలను అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది నేర్పించినందుకు సరితా మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నమస్తే అందరికీ, నా పేరు భారతి. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తాను. నేను మా ఫ్రెండ్ ప్రవతిగా చెప్పింది అనమాట, ఇక్కడ శారీ డ్రెస్సింగ్ నేర్పిస్తున్నారని. అందుకనే నేర్చుకున్నాను అనమాట. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, నా పేరు అరుణతేజ. నేను స్టిచ్చింగ్ చేస్తాను. నాకు తెలిసిన ఇక్కడ శారీ డ్రేపింగ్ నేర్పిస్తున్నారు మేడం అని చెప్తే వచ్చాను. ఫస్ట్ రోజు నాకు చాలా కాన్ఫిడెంట్గా నేను బాగా వస్తుంది, ఈజీగా నేర్చుకోవచ్చు అని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది అనుకున్నంత ఈజీ కాదు అని. మేడం చాలా ఓపిక్గా ప్రశాంతంగా అన్ని అడిగిన డౌట్స్ అన్నీ చెప్పింది. ఇప్పటికైతే నేను ఇంత నేర్చుకోగలిగాను. మేడం థ్యాంక్ యూ మా. క్లాప్స్. మనం మామూలుగా ఇంటి దగ్గర శారీ కుచ్చులు వేస్తుంటాను, శారీ ఫాల్స్లో అన్ని కుడతాను. ఇది క్రోషా కూడా వచ్చినాను, వచ్చినానండి. ఇది సెకండ్ టైం రాను శారీ డ్రేపింగ్కి. నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ మేడం. నా పేరు వరలక్ష్మి, నేను హౌస్ వైఫ్ని. నేను ఇన్నర్వీ క్లబ్ మెంబర్ని. సరితా కూడా ఇన్నర్వీ క్లబ్ మెంబరు. తను మాకు టీచర్ అయ్యి శారీ డ్రైవింగ్ నేర్పించింది, చాలా బాగా నేర్పించింది. నేను ఇక్కడ స్కంద అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ కృష్ణవేణక్క యాక్చువల్గా చెప్పారు, ఇలాగా ఇన్నర్వీ క్లబ్లో శారీ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు, ఇంట్రెస్ట్ ఉన్నా అంటే శారీ డ్రైవింగ్ చేయగలుగుతాంలే, నాకంటే ఇంట్రెస్ట్ ఏం లేదు వెళ్ళను అన్నాను.
హరిత ఏమో వెళ్దామని హరిత వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. కానీ రావడం నిజంగా ఫస్ట్ శారీ డ్రాపింగ్ ఏముందిలే చాలా ఈజీ అనుకున్నా, శారీ కట్టుకోవడమే కదా. కానీ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ డే నాకు హౌ టు డ్రాప్ శారీ, అసలు ఫస్ట్ ఆ స్టెప్స్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. భారతి అక్క నా పక్కన చేస్తుంటే అక్క ఎలా పట్టుకున్నారు అని అడిగా. ఇలా పట్టుకోండి మేడం చూపించారు కదా. కానీ చాలా పేషెన్సీగా చాలా ఓపికగా చెప్పారు మేడము. ఫస్ట్ డే బేసిక్స్, సెకండ్ డే షోల్డర్ ప్లీట్స్, థర్డ్ డే ఏమో హిప్ ప్లీట్స్, ఫోర్త్ డే ఫ్రంట్ ప్లీట్స్, లాస్ట్ డే ఏమో హౌ టు ఫోల్డ్ ద సారీ, బాక్స్ ఫోల్డింగ్ అన్ని చెప్పారు. స్టెప్ బై స్టెప్ చాలా మనకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం 5 days లో బాగానే నేర్చుకున్నాం, చాలా బాగా వచ్చింది. నాకు నిన్న కంప్లీట్ అయ్యాక హ్యాపీ అనిపించింది. నా ముందంతా శారీ ముడికి ఇడిదిప్పి అసలు అది కంప్లీట్ అవ్వకుండా మడతలు పెట్టేస్తున్నాము, ఇస్త్రీ అంతా పోతుంది, ఐరన్ అంతా ఏంటి అని ఇంట్రెస్ట్ రాలా. నేను ఎప్పుడైతే బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ అయిందో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ టీచింగ్ హర్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.